సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మధ్యాహ్నపు భోజనాలయ్యాక మా అమ్మగారు పక్కింటి పిన్నిగారు ఒకే చోట చేరేవారు. అంతా కబుర్లు చెప్పుకుంటూ అప్పుడాలు వత్తడమో ఒడియాలు పెట్టడమో చేసేవారు. పిండి వంటలు చేయడంలోనూ ఆవకాయ పెట్టడంలోనూ ఒకరికొకరు సహాయపడేవారు. ఇంకాస్త తీరిక దొరికితే ఏ మ్యాట్నీ సినిమాకో బజారుకో వెళ్లేవారు. ఎంచక్కా అంతా అష్టాచెమ్మ ఆడుకునేవారు. ఇలా ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఒక్క పని మాత్రం మానేవారు కాదండి. అదే కబుర్లు చెప్పుకోవడం. ఆ కబుర్లు గలగలా ప్రవహించే గోదావరిలా పరవళ్లు తొక్కేవి. మరిన్ని విషయాల గురించి చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వెరైటీ వంటలను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు మంగ గారు ఉన్నారు. ఈ రోజు ఏ ఐటమ్ తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? మంగ గారు నమస్తే అండి. నమస్తే అనుష. ఈ రోజు మా సకల కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ తయారు చేసి చూపించబోతున్నా. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. కట్ చేసిన తోటకూర, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఓవర్ నైట్ ఒక రోజు రాత్రి ముందు నానబెట్టిన సోయాబీన్స్, అట్లానే ఆయిల్, సాల్ట్, ఉడకపెట్టిన ఆలుగడ్డ ఒకటి, జింజర్ గార్లిక్ పేస్ట్, సోడా, తినే సోడా, స్వీట్ కార్న్, కట్ చేసిన పచ్చిమిర్చి, మైదా పిండి కావాలి. ఓకే, స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాము అనుష. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ సోయాబీన్స్ ని తీసుకోవాలి, అలానే సోయాబీన్స్ ని, స్వీట్ కార్న్ ని తీసుకోవాలి, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఓకే, ఈ మూడింటిని కలిపి సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ కార్న్, సోయాబీన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. ఓకే, దీనిలోనే చిటికెడు సోడా కొంచెం వేస్తున్నాము, ఎక్కువ లేదు, కొంచెం సోడా అంతే వేసేసి మిక్సీలో. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? ఏమొద్దు, నేను మిక్స్ చేసి తీసుకొస్తాను. మంగ గారు ఇలా సరిపోతుంది? చాలా అనుష. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా. దీనిలో ఫైన్లీ చాప్డ్ తోటకూర వేద్దాము. తోటకూర వేస్తున్నాను. ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాము, ఇది కూడా ఫైన్లీ చాప్డ్. తర్వాత ఆలుని ఒకటి మ్యాష్ చేసుకుందాం, కొంచెం మెత్తగా మ్యాష్ చేస్తాము. ఇది నేను చేత్తో కలిపేస్తాను అనుష. ఓకే, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాము. ఇట్లానే మైదా, కొద్దిగా మైదా వేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ల లాగా మైదా వేస్తున్నాను, బైండింగ్ కోసం అన్నట్టు, కొంచెం లూజ్ అవ్వకుండా ఉండడానికి. ఈలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేడి చేసుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా వేస్తున్నాను. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? అంటే ఈ మధ్య తోటకూర అన్ని కూడా అంటే నేను నా ఓన్ గా తయారు చేసింది ఇది. ఎందుకంటే ఓన్ గా ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి అప్పటికప్పుడు వేడిగా చేసి పెడదాము, విడివిడిగా కొంచెం కొంచెం మిగులుతాయి అన్ని. తర్వాత ఈ మధ్య స్వీట్ కార్న్ అనేది విడివిగా దొరుకుతున్నది. సోయాబీన్ విడిగా తినమంటే తినరు, స్మెల్ వస్తుంది అది ఇది అంటారు. మనం ఇట్లా కలిపి చేస్తే పకోడీలుగా చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు ఏంటంటే దాంట్లో ఏమేసారో తెలియదు, అన్ని కలిపి తినేస్తారు. ఆనియన్స్ ఉన్నాయి, అన్ని మంచి ఫుడ్. ఇది ఫైబర్ ఉంటుంది దీనిలో. ఇప్పుడంతా పాలిష్డ్ అంతా తింటున్నారు, రైస్ అంతా పాలిష్డ్ వస్తున్నది, దాంతో మనకి వైటమిన్స్ అవి ఏమి దొరకవు. ఇది ఆకుకూర కూడా యాడ్ అయ్యింది, దీనిలో ఫైబర్ ఉంటుంది, రెండిట్లోనూ ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. తర్వాత తోటకూరలో ఐరన్ ఉంటుంది, సో మంచిది ఆరోగ్యానికి. అప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మామూలు పకోడీ లాగా వేసేసుకోవడమే. ఆయిల్ వేడైంది కదండి, వేసేద్దామా? ఇప్పుడు పకోడీలుగా వేసుకుందాము. ఓకే,
మీరు ఎక్కువ స్వీట్ కార్న్ అండ్ సోయాబీన్ తో ఎక్కువ ఐటమ్స్ చేస్తారు కదా? అట్లానే కాదు, అంటే ఏది ఎప్పుడు విరివిగా దొరికితే దాంతో అవైలబిలిటీ ఒక కాలంలోనే ఉంటుంది కదా, స్వీట్ కార్న్ ఎప్పుడు దొరకదు. ఆ టైంలో అది ఎక్కువ చేస్తూ ఉంటాము స్వీట్ కార్న్ తో. స్వీట్ కార్న్ హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. దీనిలో మనం ఇంకా ఆకుకూరలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చు. ఇంకా వేరే తోటకూర అనే కదా, పాలకూర వేసుకోవచ్చు, మెంతి కూర వేసుకోవచ్చు. ఇది మనకు ఒక 2 minutes పడుతుంది కదండి? 2-3 minutes పడుతుంది. ఇది తీసేసిన అన్ని పచ్చివే కాబట్టి టైం పడుతుంది మనకి. ఓకే, బాగా వేగా లోపల కూడా ఉడకాలి. లోపల ఉడకాల. మంగ గారు అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం అనుష. కొంచెం స్టవ్ తగ్గించు, సిమ్ లో పెట్టేసి. ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పీల్చేస్తుంది. ఈ ప్లేట్ లోకి తీసుకుందాం. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎట్లా ఉందో చెప్పు టేస్ట్. తప్పకుండా. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, నానబెట్టిన సోయా, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, తోటకూర, పచ్చిమిర్చి, మైదా, తినే సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, సాల్ట్, సోయాబీన్, కొద్దిగా సోడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా వేసి బాగా కలపాలి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఆయిల్లో పకోడీలుగా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ రెడీ. స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కరకరలాడుతున్నాయండి. బాగుందా? టేస్టీగా. సాయంత్రం పూట వాన పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది తింటే. అంటే జనరల్ గా పకోడీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీంట్లో మనం స్వీట్ కార్న్, అలాగే సోయాబీన్, తోటకూర ఇవన్నీ యాడ్ చేసాం కదా. మంచి ఐటమ్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అనుష. చూసారు కదా సర్కులు, స్వీట్ కార్న్ సోయాబీన్ పకోడీ చాలా డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఉంది. మంగ గారు చెప్తున్నారు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్తే.